ఈ పరిశ్రమ ఇవాళ సిద్దిపేటలో ఉంది. నేను కావాలంటే 2024లోనే ఈ పరిశ్రమ పనులు ప్రారంభమైనాయి. నేను ముఖ్యమంత్రి అయినాకనే తుమ్మల నాగేశ్వరరావు గారి పని మొదలు పెట్టారు. కావాలంటే ఇది నేను కొడంగల్కు తీసుకుపోతుంటున్నా. ఎందుకు ఇక్కడ కట్టించినాం? ఇక్కడ రైతుల కోసం కట్టించినాం. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కోసం కట్టలే. ఎమ్మెల్యే ఉన్నాడని తరలించలే. ఇవాళ సిద్దిపేటలో కట్టిన తర్వాతనే నా కొడంగల్కి ఇంకొక పరిశ్రమ ఇవ్వమని మా మంత్రులను నేను అడుగుతున్నా. వాస్తవాలను మాట్లాడితే ఎవరికి అభ్యంతరాలు లేవు. ఆ రోజు శంకుస్థాపన చేసింది మేమే. మా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు, ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి సిద్దిపేట శాసనసభ్యులుగా ఉన్నటువంటి హరీష్ రావు గారి నేతృత్వంలో నేను ఆయిల్ ఫెడ్ చైర్మన్గా ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేశాం. శంకుస్థాపన చేసినాం, పనులు నడుస్తున్నాయి, సంతోషం. తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఆయిల్ ఫామ్కు గాడ్ ఫాదర్. ఆయన తెలంగాణలో ఆయిల్ ఫామ్కు గాడ్ ఫాదర్. ఇందులో ఎటువంటి సంశయం లేదు, అనుమానం లేదు. తుమ్మల నాగేశ్వరరావు గారి కృషి వల్లనే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పూర్తిగా నిర్మాణం చేసుకొని ప్రారంభం చేసుకున్నారు. చాలా సంతోషించదగ్గ విషయం. కానీ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడటం మాత్రం అభ్యంతరకరంగా ఉంది. వాస్తవంగా ఒక విషయాన్ని గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్రం రాకముందు కానీ వచ్చినాక కానీ నేను ఆయిల్ ఫెడ్ చైర్మన్ అయ్యే నాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాకే ఆయిల్ ఫామ్ సాగు పరిమితమై ఉన్నది. కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా కొత్తగూడెం జిల్లాలోనే అశ్వరావుపేట మండలం, దమ్మపేట మండలంలోనే ఉన్న ఆయిల్ ఫామ్లో 80% ఆ 2 మండలాలకే పరిమితం అయి ఉన్నది. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో అశ్వరావుపేట ఫ్యాక్టరీ అంతంత మాత్రంగానే నడుస్తున్నటువంటి ఒకే ఒక ఫ్యాక్టరీ నడుస్తుండే. ఎప్పుడైతే రాష్ట్రం విభజించబడ్డదో తర్వాత అశ్వరావుపేట ఫ్యాక్టరీ కెపాసిటీ సరిపోకపోతే ఆనాడు తెలంగాణ రాష్ట్రం సాధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో, వారి దాతృత్వంలో అప్పారావుపేట ఫ్యాక్టరీ నిర్మాణం జరిగింది. అప్పారావుపేట ఫ్యాక్టరీ నిర్మాణం జరిగినాకనే వాస్తవంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పామాయిల్ రైతుల కష్టాలు బయటపడ్డాయి. ఆ ఫ్యాక్టరీ నిర్మాణానికి సహకరించడమే కాకుండా ఆయిల్ ఫెడ్ ఎన్సిడిసి దగ్గర అప్పు తీసుకొచ్చి ఫ్యాక్టరీ కట్టిన దానికి ఈ ఆయిల్ ఫెడ్ నిలదొక్కుకోవడం కోసం గ్రాంట్గా కేసీఆర్ గారు 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. 10 కోట్ల రూపాయలు ఆ రోజు 2015లో 15-16లో 10 కోట్ల రూపాయలు గ్రాంట్గా ఇచ్చాడు. దాంతో ఆయిల్ ఫెడ్ నిలబడ్డది. ఆ తర్వాత 2018లో నేను ఆయిల్ ఫెడ్ చైర్మన్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా నన్ను నియమిస్తే 2018 జూన్ 22వ తారీఖు నాడు నేను ఆయిల్ ఫెడ్ చైర్మన్ అయినా. నేను ఆయిల్ ఫెడ్ చైర్మన్ అయిన తర్వాత ఆయిల్ ఫామ్ గురించి కానీ అసలు ఈ ఆయిల్ ఫామ్ ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాకే ఎందుకుంది, తెలంగాణ మిగతా జిల్లాలకు ఎందుకు లేదు అని చెప్పి దీన్ని తీవ్రంగా అధ్యయనం చేస్తే అసలు ఈ ప్రాంతంలో తెలంగాణ ఈ ఇటుపక్క ఉన్న ప్రాంతంలో అసలు ఆయిల్ ఫామ్ రానే రాదు. చెట్టు బతికినా దానికి గెలలు రావు.